చాలా కాలంగా బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి సంబంధించి చాలా థియరీస్ సర్క్యులేట్ అయ్యాయి. అక్కడికి వెళ్లిన ఓడలు, విమానాలు అదృశ్యమైపోవడం లేదా సముద్రంలో మునిగిపోవడానికి కారణం ఏలియన్స్ అని కొంతమంది, సుడిగుండు అని కొంతమంది, సీ మాన్స్టర్స్ అని కొంతమంది, ఇలా రకరకాల థియరీస్ వచ్చాయి. కానీ దేనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. అయితే కొలరాడో స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నాసా యొక్క శాటిలైట్ ఇమేజెస్ ని పరిశీలించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు. అక్కడ ఉండే మేఘాలు అసాధారణంగా హెక్సాగోనల్ షేప్ లో ఉన్నాయి. ఇవి ఎయిర్ బాంబ్స్ లాగా పనిచేస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాటి కారణంగా అక్కడ గంటకు 270 కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలులు వేస్తున్నాయి. ఆ గాలుల కారణంగా అక్కడ 45 అడుగులకు పైగా ఎత్తున్న పెద్ద పెద్ద అలలు కూడా పుడుతున్నాయి. విమానాలు అంతటి తీవ్రమైన తుఫాను గాలులకు తట్టుకోలేవు. ఓడలు కూడా అలాంటి రాకాసి అలలను తట్టుకోలేవు. అందుకే అవి చిన్న భిన్నమయ్యి అక్కడ మునిగిపోతున్నాయి. సాధారణంగా మేఘాలు గుండ్రంగా ఉంటాయి, కానీ అక్కడి మేఘాలకు అసాధారణంగా స్ట్రైట్ ఎడ్జెస్ ఉన్నాయి. ఈ రీసెర్చ్ బయటికి వచ్చిన తర్వాత చాలా మంది ఇలా ఏర్పడడానికి గల కారణాలు వెతకడంలో ఆసక్తి చూపుతున్నారు.